హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ప్రమిల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. 700 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము. ఇక ఈ రోజు సేమ చింతకాయలు పాలకూర ఫ్రై అయితే చూపించేస్తాను వీడియోలోను. ఇక ఇదిగోండి పచ్చి సీమ చింతకాయలు, పండు సీమ చింతకాయలు ఈ రెండిటిని కూడా డివైడ్ చేసి పెడుతున్నాను. ఇవైతే సీజన్ లో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదండి. ఇక కొల్లేరులో మనకి ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు అంటే తెలిసే ఉంటుందండి చాలా మందికి. మా పెద్దనాన్నగారు వాళ్ళు ఈ సీజన్ లో చక్కగా గడ్డిలో కట్టి తీసుకొచ్చేసేవారండి కాయలు. అలాగా ఇంక పసిరి లేవు, పండు లేవు, అలాగే తినేసేవాళ్ళం అండి. చాలా చాలా ఇష్టం నాకైతే. ఇంక మా వారు ఊరు నుంచి వస్తూ వస్తూ తీసుకొచ్చారు. ఈ పచ్చి సీమ చింతకాయలతో కర్రీ కూడా వండుతారంటండి. నేను యూట్యూబ్ లో చూసాను. చూద్దామని ట్రై చేద్దాం. కానీ ఎంతైనా పచ్చి సీమ చింతకాయలు తిన్న టేస్ట్ అయితే రాదండి. ఊరు నుంచి వస్తూ వస్తూ చక్కెరకేళి పళ్ళు అయితే తెచ్చారండి. మాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే అస్తో వచ్చేసరికి అంటే ఒక డజన్ పళ్ళు 120, 100 రూపీస్ అలా ఎక్కువే చెప్తున్నారండి. చాలా రేటు. ఈ అరటిపళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మన ఊర్లో తినొచ్చిన వాళ్ళం కదండి. ఈ పళ్ళు అంటే బాగా ఇష్టం అని చెప్పి అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా చక్కగా తీసుకొస్తారండి. ఇక గెల మొత్తం తెచ్చేసారండి మా వారైతే. బాగున్నాయి కదా అని చెప్పేసి. ఇవేమో మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం ఆ కారులో వచ్చేసరికి మొత్తం మగ్గిపోయినాయండి. ఇక సరే ఇవి నిలవ ఉండేటట్టు ఎలాగా అనుకుంటే మనకు తెలిసిన ఐడియానే కదా, మొత్తం ముచ్చుకులన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. ఇక ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కదా అని. ఇదిగోండి ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు అయితే ఇవ్వండి. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే రైతులు స్వయంగా పంట పొలాలు ఉంటాయండి. అక్కడ అక్కడ పండించుకొని వాళ్ళే స్వయంగా తెచ్చుకొని అమ్ముకుంటారు. తక్కువ రేటుకి ఫ్రెష్ ఆకుకూరలండి. చాలా బాగా వస్తాయి. ఈ మధ్యన మనం వార్తల్లో చూస్తున్నాం కదా, మూసీ నది నీళ్లను ఉపయోగించి ఆకుకూరల్ని, కాయగూరల్ని పండిస్తున్నారు. అందులో చాలా విషపూరిత కారకాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి. చాలా చాలా భయంగా వస్తుంది. అసలు ఏం తినాలో కూడా తెలియట్లేదండి. అసలు నాన్ వెజ్ చూస్తే అలా అంటున్నారు, వెజ్ చూస్తే ఇలా అంటున్నారు. ఏం తినాలండి, అంత విషం చేసేసుకుంటున్నామేమో మన చేతులతో మనమే అనిపిస్తుంది. ఇక ఇదిగోండి వెజిటేబుల్స్ కూడా ఇలా తీసుకొచ్చారు. ఇక ఇవి తెచ్చిన తర్వాత వీటిని శుభ్రం చేయడం ఒక పెద్ద పని కదండి. ఆకుకూరలన్నింటినీ నీట్ గా క్లీన్ చేయడం అవన్నీ కూడాను. ఆకుకూరలు ఎక్కువగానే తీసుకొస్తారండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తే కంపల్సరీ ఆకుకూరలు ఎక్కువగా తెస్తారు. కానీ వాటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని కూడా నేను మన ఛానల్లో పెట్టానండి వీడియో. ఈ రోజంతా ఇగోండి ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసుకోవడం, ఆరబెట్టడం, మళ్ళీ వాటిని వీడియో లింక్ అయితే కింద ఇస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చూసేసేయండి. ఇక ముందైతే పాలకూర ఫ్రై అయితే ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని అయితే చూపిస్తాను. ముందుగా పాలకూర, కొత్తిమీర రెండు కూడానండి శుభ్రంగా ఒక 4-5 సార్లు కాస్త ఉప్పు నీళ్ళల్లో కూడా వేసి కడిగేసి ఇలా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ నీళ్ళతో తడుపుతూ ఉంటారో, ఏ నీళ్లు కొట్టి వాటిని పెంచారో తెలియదు కదా, కెమికల్స్ కూడా కలుస్తాయి కదండి. ఆకుకూరల్ని, కాయగూరల్ని తెచ్చుకున్నప్పుడు మాత్రం ఒక గంట సేపు వాటి మీద స్పెండ్ చేయండి. చక్కగా ఒబ్బడైపోతాయి, నీట్ గా పెట్టుకుంటాము. మనకి కడిగి పెట్టుకున్నవే కాబట్టి అప్పటికప్పుడు వండేసుకోవడానికి కూడా ఈ పని ఈజీగా అయిపోతుంది. ఇక పాలకూర ఫ్రై అయితే చేసే విధానాన్ని అయితే చూపిస్తానండి. ఇక ముందుగా అయితే పాలకూరని అయితే అందులో ఒక 2 గుప్పెళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. అవి జ్యూస్ చేయడానికి. ఆ వీడియో పెడతాను మీకు చూద్దురు గాని. ఇక మిగిలిన పాలకూరని అయితే తీసుకున్నాను దానికి సరిపడా. ఇక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ రబ్బులు, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఈ రెండేనండి కారానికి. ఎండు కారం అయితే ఇందులో వేయము. ఇక కరివేపాకు కూడా వేసిన తర్వాత కాస్త వేగాక వెల్లుల్లిపాయ రబ్బులండి. కొత్తవే కాబట్టి ఇట్లా పొర అది పలచగా ఉంటుంది కదా, ఇంక పెద్దగా ఒలిచే పని ఏమి ఉండదు. పై పొర అనేది తీసేసి ఇంక దంచేసి వేసేసానండి. ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పాలకూర ఫ్రై గాని, తోటకూర ఫ్రై గాని చాలా బాగుంటుంది. పొన్నగంటి కూర, వేపుడులో అసలు మనకి చాలా టేస్టీగా వచ్చేది ఈ వెల్లుల్లిపాయ. లేకపోతే వేపుడే పెట్టమండి, అంతలా ఉంటుంది. ఇక వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత ఇక మనం పాలకూర ఏదైతే ఉందో కట్ చేసి పెట్టుకున్నది అది కూడా వేసేసుకుందామండి ఇందులోను. పత్తం కూరల్లో పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర, చుక్కకూర, బచ్చల కూర ఇలాంటివి చాలా చాలా మంచివండి. నాకైతే బాలింతరాలప్పుడు పెట్టిన ఆకుకూరలు ఫ్రైలేంటి, తర్వాత బీరకాయ, పొట్లకాయ, దొండకాయ ఇలాంటి పెట్టిన ఆకుకూరలు, పత్తం కూరలు అన్నీ కూడా మీకు మేము మా ఆంధ్ర సైడ్ ఎలా పెట్టుకుంటాము ఏంటనేది నేను వీడియోలో పెడతానండి చూద్దురు గాని. అదంతా ఒక సెక్షన్లో పెడతాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదండి. బాలింతరాలు, పత్తం కూరలు ఎలా వండుకోవచ్చు అన్నప్పుడు మనకి మన ఛానల్లో వీడియోస్
చూసేనే కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పేసి పెడతానండి. నెక్స్ట్ ఇక ఇదిగోండి పాలకూర వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసేసి చక్కగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేస్తే నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా! ఇక్కడ ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసేసుకొని రంగు కోసం ఇక మళ్ళీ మూత పెట్టేసి ఆ నీరు ఏదైతే ఉందో అంతా డ్రై అయ్యే వరకు సిమ్‌లో పెట్టేసి అలా ఒక 15-20 నిమిషాల పాటు అలా ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుందండి. మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉన్నదో ఆయిల్ కొంచెం బయటకొచ్చేలాగా వేగించుకోవాలండి. పాలకూర ఫ్రైకి పల్చటి చారు చాలా బావుంటుందండి కాంబినేషను. ఇక పల్చటి చారు పెట్టేసి చక్కగా పాలకూర ఫ్రై అయితే పెట్టాను ఇవాళ. ఇక ఇదేనండి పాలకూర ఫ్రై చేసుకునే ఇలాంటి ఆకుకూరల్ని పిల్లలకి తినిపించాలంటే గనక వాళ్ళకి చక్కగా ఒక వేడి వేడి ఆమ్లెట్టో లేదంటే అప్పడాలో, వడియాలో ఏవో ఒకటి కాంబినేషన్‌గా పక్కన పెట్టి ఫస్ట్ మనం తినిపించాలండి వాళ్ళకి. తినిపించామంటే మెల్లమెల్లగా ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలిసి నెక్స్ట్ టైమ్ పెట్టినప్పుడు చక్కగా ఇష్టంగా తినటానికి ట్రై చేస్తారండి. ఇక ఎంతో ఆరోగ్యానికి మంచిదైన పాలకూర ఫ్రైనైతే చేసే విధానం అయితే ఇదండి నేను. ఇక వీడియో నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.